అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. వేసవకాలం సెలవులు ఇచ్చేసారు కదండి. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి చల్లగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకండి, పిల్లలు చాలా ఇష్టంగా తినే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ను ఇంట్లోనే చాలా సులువుగా రెడీ చేద్దాం. ఐస్ క్రీమ్ పౌడర్తో పని లేకుండా పాలు పంచదార మన ఇంట్లో ఉంటే చాలండి, ఈ ఐస్ క్రీమ్ని మనం ఎంతో సులువుగా చేసేసుకోవచ్చు. షాప్లో కొన్న ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలాగే రెడీ చేద్దామండి. అలా రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా క్యారమిల్ రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులో 3 స్పూన్లు పంచదార వేసుకోవాలి. 3 స్పూన్లు పంచదార వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని ఈ పంచదార కరిగే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇందులో నీళ్ళు ఏమీ పోయకూడదు, ఉత్తి పంచదారనే నిదానంగా కరిగించుకోవాలి. కొంచెం కరిగిన తర్వాత మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఈ పంచదారను బాగా కరిగించుకోవాలి. చూడండి, పంచదార కరిగి పాకంలో రెడీ అవుతుంది కదా. ఈ పాకాన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు నిదానంగా కలుపుతూ ఉండాలి. ఈ పట్టు వచ్చేలాగా మనం ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పట్టు వచ్చేసిందండి. మనకు పాకం రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిన పాకంలో కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఆ పాకంలో బాగా కలుపుకోవాలి. ఈ రెడీ అయిన దాన్ని ప్లేట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాలు చల్లారితే గట్టిపడిపోద్దండి. 10 నిమిషాల తర్వాత మనం ఏదైనా గరిటెతో కానీ చాకుతో కానీ ఇలా అన్నామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలా రెడీ అయిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ ఈ ఐస్ క్రీమ్కి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన క్యారమెల్ని ఒక కవర్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా నలుపుకోవాలి. రాయితో కానీ దేనితోటైనా బాగా మెత్తగా పౌడర్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కరకరలాడేలాగా బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న క్యారమెల్ని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఆ మూకుట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. ఇలా ముందుగా మనం నీళ్లు పోసుకోవటం వల్ల పాలు అడుగు పట్టకుండా మరుగుతాయి. ఇందులోనే 1 లీటర్ పాలు పోసుకోవాలి. బాగా చిక్కగా ఉండే లీటర్ గేదె పాలు తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్కి చిక్కటి పాలు అయితేనే బాగుంటుంది. ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది ఐస్ క్రీము. మీకు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, ఆ పాలైనా తీసుకోండి. ఈ పాలని బాగా మరిగించాలండి. ఈ పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్కి కార్న్ఫ్లోర్ కూడా చాలా ముఖ్యమైనది. ఇది వేసుకుంటాం వల్ల ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది. లీటర్ పాలకి 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని మనం లీటర్ పాలు తీసుకున్నాం కదా, అందులో ఒక 1/2 గ్లాస్ పాలు తీసుకుని ఈ కార్న్ఫ్లోర్ని ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలి. క్రీమ్లా వచ్చేలా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండానే. మధ్య మధ్యలో కొద్దిగా పాలు పోసుకుంటూ క్రీమ్లా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన కార్న్ఫ్లోర్ని పక్కన పెట్టుకుని మళ్ళీ పాలు మరిగేయలేదో చూద్దామండి. చూసారా, చిక్కటి పాలు కదండి, అప్పుడే ఎలా మేగడ కట్టేసాయో.
ఈ పాల్లో ఎంత మీగడ ఉంటే అంత బాగుంటుంది మనకు ఐస్ క్రీము. చూడండి, దీన్ని నిదానంగా మరిగించుకోవాలి. పాలన్నీ మరుగుపడుతున్నాయి అనుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలండి. ఆ మీగడంతా ఆ పేనానికి అంటుకుపోతుంది. నిదానంగా కలుపుకోవాలి. ఈ పాలు మరిగేలోపు లీటర్ పాలకి 10 స్పూన్లు పంచదార పడుతుంది. కరెక్ట్గా సరిపోద్దండి తీపి. ఈ పాలు బాగా మరిగాయి అన్నప్పుడు ఈ పాలలో పంచదార వేసుకోవాలి. లీటర్ పాలకి 10 స్పూన్లు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి తీపి. మనం ఏం చూసుకోని అవసరం లేదు, అంత కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార అంతా బాగా కరిగించుకోవాలి ఈ పాల్లోని. చూడండి, పంచదార కరిగిపోయింది కదా. ఈ టైంలోనే మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి, మర్చిపోవద్దు. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం నిదానంగా కలుపుకోవాలి. చిక్కపడిపోతుందండి కార్న్ఫ్లోర్ వేసాం కదా. బాగా చిక్కపడిపోయిన తర్వాత చూడండి, ఇంక దింపేస్తాం అనుకున్నప్పుడు ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. కంపల్సరీగా వేసుకోవాలండి. ఇది మంచి వాసనతో ఉంటుంది ఐస్ క్రీము. పిల్లలు ఇష్టపడే ఈ స్మెల్లే కదండి. తప్పకుండా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుకుని దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఈ క్రీమ్ని అంతా వేసుకుని దీంట్లోనండి మెయిన్ ఫ్రెష్గా ఉండే పాల మీగడ వేసుకోవాలి. ఈ పాల మీగడ అండి ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ని ఇచ్చేది. కంపల్సరీగా వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం చూడండి, ఎలా రెడీ అయిందో చూద్దాం. చూసారా, నురుగు నురుగు. కానీ మనం మీగడ వేసాం కదా, అది వెన్నగా మారి మనకి క్రీమీలా రెడీ అయిందండి ఇదంతానే. దీన్ని ఒక ఐస్ క్రీమ్ బౌల్లో వేసుకోవాలి. మీకు స్టీల్ గిన్నె ఉంటే స్టీల్ గిన్నెలో వేసుకోండి. నేను ఐస్ క్రీమ్ బౌల్లో వేసుకుంటున్నాను. అలానే అండి రెండోసారి కూడా మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. లీటర్ పాలు కదా, లీటర్ పాలని 2 సార్లు మిక్సీ పట్టుకున్నాను. ఈ ఐస్ క్రీమ్లో మెయిన్ పాల మీగడండి, కంపల్సరీగా ఫ్రెష్గా ఉండాలి. ఈ బాక్స్ మీద ఒక కవర్ పెట్టుకుని దానిపై ఒక మూత పెట్టుకోవాలి. ఎక్కడ గాలి బయటికి వెళ్ళకుండా, బయట నీళ్ళు ఏమన్నా లోపల పడకుండా మూత పెట్టేసుకుని 3 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 గంటలు అయిందండి. ఎలా రెడీ అయిందో చూద్దాం రండి. చూడండి, ఒక గరిటె తీసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి. దగ్గర పడుతుందండి, 3 గంటలే కదా అయింది. ఈ దగ్గర పడ్డ క్రీమ్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుందండి ఐస్ క్రీము. చూడండి ఎంత క్రీమ్లా రెడీ అయిందో. రెండోసారి మళ్ళీ ఆ బౌల్లోనే వేసేసుకోవాలి. ఇలా పట్టింది. రెండోసారి కూడా మిక్సీ పట్టుకుని మిగతాది కూడా వేసేసుకుని క్రీమ్లా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఓపికగా చేసుకోవాలండి, కంగారు పడొద్దు. ఎంత క్రీమ్లా రెడీ అయితే అంత బాగుంటుంది మనకు ఐస్ క్రీము. దీనిపైన క్యారమెల్ వేసుకోవాలి. ఇది మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుందండి. దీని టేస్ట్ మనం చెప్పలేము, తినేటప్పుడే తెలుస్తుందండి. పంట కింద పడినప్పుడు కరకరలాడుతూ. పైన ఈ క్యారమెల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూడండి, ఒక నైట్ అంతా ఉంచేసుకున్నాం కదా డీప్ ఫ్రిడ్జ్లోని. మర్నాడు ఉదయం 1 గంట సేపు బయటికి తీసిన తర్వాత
మీకు చూపిస్తున్నానండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ చూడండి కరకరలాడుతా ఎలాగ ఉందో పైన. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఒక గరిటె తీసుకుని సర్వ్ చేసుకుంటామే. చూసారా ఎంత ఈజీగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ చేసుకున్నాం. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఐస్ క్రీము మన ఇంట్లో ఎంత సులువుగా రెడీ అయిపోయిందో చూసారా. ఈ ఐస్ క్రీమ్పై కొద్ది కొద్దిగా మళ్ళీ క్యారమెల్ వేసుకుని డెకరేషన్ చేసుకుంటామే అండి. చూడండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ఈ వేసవకాలంలో ట్రై చేసి పిల్లలకు పెట్టండి. నా స్టైల్లో చేశానండి. మరి మీకు నచ్చితే మీరు తప్పకుండా ఇలా ఐస్ క్రీమ్ రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.